భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ టీ20 సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఉత్తర భారత యాత్ర ముగించుకొని ఇప్పుడు సిరీస్ ఫైనల్ బ్యాటిల్ కోసం ఇరు జట్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని చేరుకున్నాయి. టీమిండియా తన అజేయ పరంపరను 15వ సిరీస్ కు తీసుకెళ్తుందా, లేక సౌత్ ఆఫ్రికా ఈ పర్యటనను డ్రాగా ముగిస్తుందా? సంజుకి ఈ మ్యాచ్ లాస్ట్ ఛాన్సా? ఈ రోజు ఈ వీడియోలో 5వ టీ20 ఫుల్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్ మరియు టీమ్ సెలక్షన్ గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ డిసెంబర్ 19th ఫ్రైడే 7 PM కి జరగబోయేది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో. 4th టీ20 లక్నో మ్యాచ్ ఫాగ్ వల్ల క్యాన్సిల్ అవడంతో ఇండియా ప్రస్తుతం సిరీస్ లో ముందంజలో ఉంది. అహ్మదాబాద్ లో ఫాగ్ ఇష్యూ లేదు, ఫుల్ మ్యాచ్ జరిగేదానికి ఛాన్స్ ఉందని అంటున్నారు. సో గెట్ రెడీ ఫర్ వీకెండ్ బ్లాస్ట్. టీమిండియా గత 14 టీ20 సిరీస్ నుండి ఓటం అనేది లేకుండా దూసుకుపోతుంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2024 వరల్డ్ కప్ తర్వాత వారు ఆడిన 29 మ్యాచ్ల్లో 19 మ్యాచ్లు ఓడిపోయారు. ముఖ్యంగా పవర్ ప్లే వల్ల బ్యాటింగ్ టీమ్ మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. క్వింటన్ డికాక్ తిరిగి వచ్చినా కూడా కటక్, ధర్మశాల మ్యాచ్ల్లో టాప్ ఆర్డర్ కుప్పకొలడం మనం చూసాం. ముందుగా మనం అహ్మదాబాద్ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటర్లకు స్వర్గధామం లాంటిది. ఈ నెలలో ఇక్కడ జరిగిన డొమెస్టిక్ టీ20 మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే మ్యాచ్ స్టార్టింగ్ లో పేసర్లకి కొంచెం స్వింగ్ దొరికినా మ్యాచ్ గడిచే కొద్దీ బ్యాటింగ్ కు ఈజీగా మారుతుంది. ఇక ఈ గ్రౌండ్ హిస్టరీ చూస్తే ఇక్కడ టాస్ అనేది చాలా కీలకం కాబోతుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇప్పటి వరకు జరిగిన టీ20 మ్యాచ్ల్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 183గా ఉంది. అంటే ఇక్కడ భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ టీమిండియా పేరిటనే ఉంది. 2023లో న్యూజిలాండ్ పై భారత్ ఏకంగా 234 పరుగులు చేసింది. అదే మ్యాచ్ లో కివీస్ ను కేవలం 66 పరుగులకు ఆల్అౌట్ చేసి లీస్ట్ స్కోర్ రికార్డును కూడా వారికే ఇచ్చేసింది. ఇక్కడ బౌండరీలు పెద్దవిగా ఉన్న అవుట్ ఫీల్డ్ వేగంగా ఉండడం వల్ల బ్యాటర్లకు బాగా కలిసి వస్తుంది. అలాగే రాత్రిపూట డ్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్లు కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇండియా ప్రాబబుల్ 11 న్యూస్ కు వస్తే శుభ్మాన్ గిల్ అందుబాటులో ఉండడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రాక్టీస్ సెషన్ లో గిల్ కాలి వేలికి గాయం కావడంతో లక్నో మ్యాచ్ కు దూరం అయ్యాడు. అతను కోలుకుంటే అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేస్తాడు, లేదంటే సంజు శాంసన్ టీమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మీదనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే సంజు కెరీర్ కి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. సంజు టాలెంట్ గురించి ఎవరికి సందేహాలు లేవు, కానీ ఈ మ్యాచ్ సంజుకి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ అహ్మదాబాద్ లో సంజు భారీ స్కోర్ చేయడంలో విఫలం అయితే ఇంటర్నేషనల్ టీ20లో ఇదే లాస్ట్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. గిల్ కి గాయం గురించి క్లారిటీ రాలేదు. మోస్ట్లీ గిల్ కి లాస్ట్ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వచ్చు అని అంటున్నారు. సో సంజు శాంసన్ కి తనకి అచ్చొచ్చిన ఓపెనింగ్ లో ఆడడానికి మంచి ఛాన్స్ ఉంది. సంజు టీమ్ లో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాల్సిందే, లేదంటే సంజు శాంసన్ కి టీమిండియా తలుపులు మూసుకుపోయే ప్రమాదం ఉంది. చూడాలి సంజు లాస్ట్ మ్యాచ్ లో ఎలా ఆడతాడు. మన ప్రాబుల్ 11 ఎలా ఉండొచ్చు: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. సౌత్ ఆఫ్రికా టీం ఇంకా తమ పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 కోసం వెతుక్కునే పనిలోనే ఉంది. ముఖ్యంగా నెంబర్ 5 పొజిషన్ లో ఎవరు ఆడాలి, అలాగే బౌలింగ్ డెప్త్ ఎలా పెంచాలి అనే విషయాల్లో వారు సతమతమవుతున్నారు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం వారు చేస్తున్న ప్రయోగాలు ఈ మ్యాచ్ లో నిన్న ఫలిస్తాయో లేదో చూడాలి. వాళ్ళ ప్రాబుల్ 11 ఎలా ఉంటుంది: క్వింటన్ డికాక్, ఎడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్ బ్రూవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరేరా, జార్జ్ లెండే, మార్కో యాన్సన్, కర్బిన్ బాష్, ఆండ్రిక్ నోకే, లుంగి ఎంగ్డి. సో ఫ్రెండ్స్, ఇరు జట్లలో బలాబలాలను బట్టి చూస్తే భారత్ కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. మరి మీ అభిప్రాయం ప్రకారం సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొడతాడా? కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.